హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ శ్యామ్లీ. మొన్న ఒక వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని మీకు పరిచయం చేస్తాను. ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది తొందరలో అని చెప్పాను కదా! ఈరోజు ఫంక్షన్ అండి మా అక్క వాళ్ళ ఇంట్లో. మా అక్క వాళ్ళ మనవరాలకి బారసాల ఫంక్షన్ అనమాట. ఇక్కడ బ్యాగ్ వేసుకొని వెళ్తున్నారు కదా! మా అల్లుడు గారు అనమాట. వాళ్ళ పాపది ఫంక్షను. మొన్న బుధవారం కనుమ రోజున అయితే ఈ ఫంక్షన్ అయితే జరిగిందండి. ఆ రోజే షార్ట్ అప్లోడ్ చేశాను కదా! ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి నాకు ఇప్పటికైతే తీరికైందనమాట. ఈ వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీకైతే పరిచయం చేసేస్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో. వీడియో మొత్తం చివరి వరకు చూడండి. మా అల్లుడు గారు రావడంతోనే పనిలో నిమగ్నం అయిపోయారనమాట డెకరేషన్ చేయడానికి. ఇక్కడ మేము ఉయ్యాల కట్టడానికి బంతిపూలు అయితే ఇచ్చేసి మమ్మల్ని కూర్చోమని చెప్పారు. ఆ పనిలో మేము నిమగ్నం అయిపోయాము. ఇక్కడ నా పక్కన యెల్లో కలర్ శారీ కట్టుకుని ఉంది కదా అక్క, మా అక్క వాళ్ళ తోటికోడలు. ఇక్కడ మీకు హాయ్ చెప్తుంది మా అక్క, మా పెద్దనాన్నగారు అమ్మాయి. మా అక్కకి తోటికోడలనమాట ధనలక్ష్మి తన పేరు. తోటికోడలే కాదండి, సొంత అక్కలాగా చూసుకుంటుంది మా అక్కనైతే. ఇక్కడ మీకు హాయ్ చెప్పింది మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. మా వదిన కూడా మీకు హాయ్ చెప్తుంది, వరలక్ష్మి మా వదిన పేరు. ఇక్కడ చిన్ను మా అక్క వాళ్ళ పెద్దమ్మాయి అనమాట. వీళ్ళ పాపదే ఫంక్షను. దానికి వీడియో తీస్తున్నామని తెలీదు. అందుకని ఆశ్చర్యపోయింది కొంచెం. ఇంకా లోపలికెళ్ళేసరికి మా అల్లుడు గారి వాళ్ళ పెద్దమ్మ పాపనెత్తుకునుంది. వాళ్ళ పిల్లలు అన్నమాట. వాళ్ళు హాయ్ చెప్తున్నారు మనకి ఛానల్‌కి వీడియో అని చెప్తే హాయ్ చెప్తున్నారు. వీళ్ళకి డెకరేషన్ చేయడం ఇంకా అవ్వలేదనమాట. ఏవేవో ప్లాన్‌లయితే వేస్తున్నారు వాళ్ళు. అది ఆఖరికి ఏం చేస్తారో మాకైతే తెలియట్లేదు, చెప్పట్లేదు వాళ్ళు. నేమ్ చెప్పమంటే పాప పేరు కూడా మా అల్లుడు గారు మాకు చెప్పట్లేదు. చెప్తా అంటున్నారు గానీ, అలా చెప్పకుండా అలాగే ఉంచారు సాయంత్రం వరకు. ఇంకా అవ్వట్లేదు. దానిలో కూర్చోడానికి మా వదిన కూడా వచ్చేసింది కూర్చోడానికి. ఈ అశ్విని అస్తమానం నన్నే తీస్తున్నావే వీడియో అని తిడుతుంది మా పాపని. వీళ్ళు బెలూన్స్ కూడా డెకరేటింగ్ చేయడానికి బెలూన్స్ కూడా ఊదేస్తున్నారు మా అల్లుడు గారు ఆ పిల్లలతోటి. వీళ్ళు డెకరేషన్ ఎలా చేస్తారో ఏంటో తెలీదు కానీ, ఇక్కడ మా పండు అయితే నేమ్ రివీల్ చేయడానికి ఒక ప్లానింగ్ అయితే చెప్తుంది నాకు. నేమ్ ఏంటో చెప్పమంటే ఇది కూడా చెప్పట్లా. దీనికి కూడా తెలుసు పేరు ఏంటనేది. ఈ పండు అంటే దేవకి తన పేరు. మేము ముద్దుగా పండు అని పిలుస్తాము. మా అక్క వాళ్ళ రెండో పాప తను. ఆ నేమ్ రివీల్ చేయడానికి ఒక ప్లానింగ్ అది గట్టా చెప్తుంది. సరే మీరు ఎలా చేస్తే అలాగే చేయండి అని మేము చెప్తున్నాం వాళ్ళకి. ఓ పక్కన చుట్టాలందరూ వస్తున్నారు ఒక్కొక్కరు జాయిగా. మా అల్లుడు గారి పేరు చెప్పమంటే చెప్పలేదు కదా! బయటకొచ్చేసి ఆ నేమ్ రివీల్ చేయడానికి లెటర్స్ అయితే పట్టుకొచ్చారు. అవన్నీ ఊదుతా కూర్చున్నారు పిల్లలతో పాటు. పిల్లలు కూడా చెప్పలేదంట. ఆ లెటర్స్ అన్నీ మీరు గ్యాదర్ చేసి సెట్ చేయండి. మీకు ఏ పేరు వస్తే అదే చెప్పండి నాకు అన్నారంట. వాళ్ళు చెప్పలేకపోయారు. బయటైతే భోజనాలు రెడీ చేసేసారు. అప్పటికే 1 టైం అవుతుందనమాట. భోజనాలు పెట్టేస్తున్నారు బయట. ఇక్కడ అసలు క్యాండిడేట్ అండి. వీడు చూసారా మా విక్కీ, మా ధనక్క అని చెప్పాను కదా! ధనలక్ష్మి అక్కల మనవడు. ఎక్కడ ఉన్నా సరే సెల్ఫీ, ఫోటో, వీడియో అనేసరికి ఫేస్ అయితే స్మైలీ ఫేస్ పెట్టేస్తారు ఇలాగా. ఆ ఫేస్ చూస్తేనే నవ్వొచ్చేస్తది మనకసల. అలా బాగుంటాడు పిల్లోడు. చక్కగా బెలూన్స్‌తో ఆడుకుంటూ ఇక్కడేమో వీడియో తీస్తున్నానంటే మా దగ్గరికి వచ్చేసి ఫేస్ అలా పెట్టాడు. ఆ బెలూన్ ఆడుకుంటా చుట్టాల దగ్గరికెళ్ళిపోయింది. వాళ్ళు ఏమంటారా ఎళ్తేనని ఎళ్ళకుండా అక్కడి నుంచొని చూస్తున్నాడనమాట. మా అక్క, ధనక్క వాళ్ళ పెద్దమ్మాయి జ్యోతక్క, ఈ విక్కీ వాళ్ళ మమ్మీ అనమాట. మా మమ్మీ ఇక్కడ బయటొచ్చిన చుట్టాలందరినీ పలకరించుకుంటూ ఉందనమాట. ఇంకా పువ్వులు కట్టడం అయిపోయింది. అయన్నీ కొంచెం ఎత్తేద్దాం హెల్ప్ చేయరా విక్కీ అంటే, పిల్లోడొచ్చి చాలా కష్టపడిపోతున్నాడిక్కడ. మొత్తం అన్నీ ఎత్తేంత వరకు ఊరుకోలేదనమాట ఆడు. ఇంక మేము కూడా భోజనాలు చేద్దామని బయటకొచ్చి భోజనాలయితే చేసేసి మళ్ళీ లోపలికొచ్చాం. మా మేనత్త ఇంకా రాలేదు. వస్తే నన్నొదిలేసి మీరు భోంచేసేసారు అని మళ్ళీ మమ్మల్ని తిడతదని తన గురించి మాట్లాడుకుంటూ మేము నవ్వుకుంటున్నాం అనమాట. ఇక్కడ మా వదిన వెనకాల మీకు కనపడేది స్వాతి, ధనక్క వాళ్ళ రెండో పాప. తను నేను క్లాస్‌మేట్స్ అనమాట. ఇక్కడ ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు మీకు ఎదురుగుంటా ఉన్న పిల్లలిద్దరు, స్వాతి వాళ్ళ పిల్లలు వాళ్ళిద్దరు. ఇప్పుడు మేము ఇలా మాట్లాడుకుంటుంటే అప్పుడు మా అత్త వచ్చిందనమాట. ఒకసారి తను మాట్లాడుతుంది చూడండి. నువ్వు నన్ను రేపు వీడియో చెప్తే రా అన్నావు. అన్న శుభ్రంగా అన్నది ఆడెంత బొమ్మ కూడా వేసాడు. వీడియో కోసం తినకుండా పాప వెయిట్ బొమ్మ వేసి బాపా అసలు నీకోసం నేను కూడా తెలుసు నీకు వేసానన్నా. నువ్వు రావాలి కదా నన్ను వీడియో. అయితే ఈ వీడియో తీస్తున్న సంగతి తనకు తెలియకుండా వీడియో తీసి పెట్టేసాను అనమాట. మా డాడీ వాళ్ళ సిస్టర్, ఒక్కతే సిస్టర్ అనమాట మా డాడీ వాళ్ళందరికీ తను. మా మేనత్త లైట్‌గా వచ్చింది. పొద్దున ఎప్పుడో బయలుదేరి 9కి విజయవాడ ఇప్పుడు వచ్చిందనమాట. భోజనాలు అయిన తర్వాత ఉయ్యాల డెకరేషన్ చేయడానికి మా అల్లుడి గారికి నీరసం వచ్చిందనమాట. ఇక్కడ డెకరేషన్ చేసే దగ్గర పాపం మేము దండలు కట్టామని వాళ్ళే డెకరేట్ చేస్తున్నారు. మీకు హాయ్ చెప్తుంది కదా! గ్రీన్ కలర్ ఓణి వేసుకున్న ఆవిడ మా అల్లుడి గారి వాళ్ళ సిస్టర్ అనమాట. మా చిన్నుకి ఆడపడుచు. ఇటు పక్కన ఆవిడ కూడా సిస్టర్ అనమాట. సోఫాలో కూర్చున్న పిల్లల్లో ఇద్దరు పిల్లలు వాళ్ళ పిల్లలు, ఇంకా ఉన్న వాళ్ళ చుట్టాల పిల్లలనమాట.
మేము కట్టిన దాంట్లో సరిపోలేదని వాళ్ళు మళ్ళీ కడుతున్నారు. రెడ్ కలర్ శారీ కట్టుకున్న ఆవిడ కూడా మా అల్లుడు గారు వాళ్ళ సిస్టర్ అనమాట. ఆయన వాళ్ళ బావగారు కత్తిరి పట్టుకున్న ఆయన. ఈయనకి పాపం నీరసం వచ్చినట్టుంది. ఈలోపు మా పిల్లలు భోంచేసేసిన తర్వాత మాకు చల్లగా ఏమి ఇవ్వలేదు మీరు కూల్ డ్రింక్స్ కట్టానని మా మీద అలిగి ఐస్ క్రీమ్ పార్లర్‌కి వెళ్ళిపోయారు. మేము తినేసి మీకు కూడా పట్టుకొస్తామని. అక్కడికెళ్ళాక వాళ్ళు మూడ్ మారిపోయి ఐస్ క్రీమ్ మాకు పట్టుకొచ్చి వాళ్ళందరూ చాక్లేటీ మిల్క్ షేక్స్ అంట అవన్నీ తెచ్చుకున్నారు. మా విక్కీ అంటే ఫోటో అంటే పాపం అలా స్మైలీ ఫేస్ పెట్టేస్తాడు. వాడిని చూస్తేనే నవ్వొచ్చేస్తా ఉంటది. అక్కడే ఒక ఐస్ క్రీమ్ అయితే తినేసి వాడు వచ్చేటప్పుడు మిల్క్ షేక్ తెచ్చుకున్నాడంట. ఉన్న పిల్లలు ఎవరికీ ఐస్ క్రీమ్ ఇప్పించలేదు. మా ఇద్దరికి జ్యోతక్కకిను నాకు ఐస్ క్రీమ్ ఇచ్చేసి ఉన్న వాళ్ళందరూ మిల్క్ షేక్స్ అయితే తెచ్చేసుకున్నారు. మీరు ఇలా ఉండి మళ్ళీ ఐస్ క్రీమ్ తింటున్నారా? అసలే మొన్నటి వరకు నీ గొంతు బాలేదు కదా అని మా అత్త నన్ను వీడియో తీస్తుంది. పర్లేదు ఒక ఐస్ క్రీమే కదా ఏం కాదులే అని చెప్పేసి తినేస్తున్నాను నేను. అందుకే నువ్వు ఇలా ఉన్నావు అంటుంది. పర్లేదు ఏం పర్లేదు నేను ఐస్ క్రీమే తింటానని చెప్తున్నా. మా జ్యోతక్క కూడా ఐస్ క్రీమే తింటుంది. చిన్న పిల్లలాగా మీరు ఐస్ క్రీమ్ తింటున్నారని మమ్మల్ని వీడియో తీస్తుందనమాట మా అత్తయ్య. స్వాతి వాళ్ళ పాప లక్కీ కూడా ఐస్ క్రీమ్ తీసుకుంది. ఇంకా ఉన్న వాళ్ళందరూ మిల్క్ షేక్సే తీసుకున్నారు. మీరు ఐస్ క్రీమే తినండి మేము ఏ తింటామని సన్నగా ఉన్న వాళ్ళందరూ షేకులు తీసుకున్నారు. మేము కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళందరూ ఐస్ క్రీమ్ తింటున్నారు మీరు అని వాళ్ళందరూ మా మీద సెటైర్లు వేస్తున్నారనమాట. మీరు ఏమనుకున్నా పర్లేదు మేము ఐస్ క్రీమే తింటాం అంటున్నాం మా అక్క నేను. అలా ఐస్ క్రీమ్ కూడా తినేసిన తర్వాత పాపను ఉయ్యాల్లో వేసి టైం అయిపోతుందని మా వాళ్ళు కంగారు పెడుతుంటే సరే తాంబూలాలు అవన్నీ రెడీ చేద్దాము ఈ లోపలనని అవన్నీ తీసుకురమ్మని చెప్పాము. వీళ్ళందరూ తాగేసి సీసాలు పట్టుకుని నాకు కావాలని కొట్టుకుంటున్నారు. ఎవ్వరూ కంగారు పడొద్దు. ఎవరు తాగిన సీసాలు ఆళ్ళైతే పట్టుకెళ్ళిపోండి అని చెప్తున్నాం మేము. మా వదిన అందుకే తెగ నవ్వేస్తుంది అక్కడ కూర్చుని. ఆ తాంబూలాలన్నీ రెడీ చేయడానికి వక్కపుల్ల అయన్నీ తీస్తుంటే పిల్లలందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి నా దగ్గర వక్కపుల్లన్నీ ఒక్కొక్కటి తీసుకుని వెళ్ళిపోయారనమాట. తింటున్నారా మీరు అక్కడ పళ్ళాల్లో పెడుతున్నారా అన్నట్టు మమ్మల్ని తిడుతున్నారు వాళ్ళు పిల్లలకి ఇస్తున్నామని. మా అక్క కూడా కూర్చుంది పెద్ద అక్క కూర్చుని ఆ తాంబూలాలన్నీ పెట్టేసి అప్పుడు పాపను తీసుకుని వెళ్దాం ఈలోపు టైం అవుతుంది 4 గంటల 9 నిమిషాలకైతే పాపను ఉయ్యాల్లో వేయాలి అని అనుకుంటూ అవన్నీ రెడీ చేసుకున్నాం. పిల్లలు లాక్కెళ్ళిపోతున్నారు చూసారు పక్క నుంచి. ఉయ్యాల డెకరేట్ చేయడం అయితే అయిపోయింది కంప్లీట్‌గా. బెలూన్స్ కూడా కట్టేశారు దానికి. పాపను కూడా తీసుకొచ్చేసారు. ఇక్కడ పాప మా చిన్ను అల్లుడు గారు కూడా సేమ్ కలర్ డ్రెస్ అయితే తీసుకున్నారనమాట ఫంక్షన్‌కి. ఇంక అందరం వచ్చేసాం. మా బావగారు పక్కన స్పెట్స్ పెట్టుకున్న ఆయన మా అక్క వాళ్ళ హస్బెండ్ బావగారనమాట. టైం అయిందని ఇంకా పాపని తీసుకొచ్చి ఉయ్యాల్లో అయితే వేసేస్తున్నారు. పాప ఎందుకనో ఉయ్యాల్లో వేసేసరికి బాగా ఏడ్చేసింది. అంటే ఇప్పటి వరకు ఉయ్యాల్లో వేయలేదు కదా! అందుకనా లేదంటే పాపం ఈ జనం ఎక్కువ ఉన్నారు బాగాని వీళ్ళందరిని చూసి కొంచెం కంగారు పడిందా ఏమో తెలియలేదు. బాగా ఏడ్చేసింది అసల. ఫస్ట్ వాళ్ళ నానమ్మ వాళ్ళతో కొంచెం అక్షింతలు వేయించిన తర్వాత మళ్ళీ తీసేసాం పాపం. బాగా ఏడ్చేస్తుందని భయమేసి. అసలు చాలా సన్నగా బక్కగా ఉంటుంది పిల్ల. ఏడ్చేసరికి మాకు బాగా భయమేసి కొంచెం ఫ్రీ అయిన తర్వాత పాప మళ్ళీ తీసుకొచ్చేద్దామని తీసేసాం ఉయ్యాలో నుంచి. ఇక తాంబూలాలు కూడా ఇద్దామని అన్నీ రెడీ చేసేసి బయటికి తీసుకొచ్చేసాము. ఇయన్నీ పెట్టేసాం కదా అని మా పెద్దక్క కొంచెం ఆ ఒక్కపొడి తీసుకుని నోట్లో వేసుకుంటుంటే మా పిల్ల అది కూడా వీడియో తీసేసింది. అది కూడా మా అక్క చూడలేదు. వద్దు తీసేయి అంటుంది. మా పాప ఉంచేసిందనమాట అందులోని. ఇక పాపని తీసుకొచ్చి మళ్ళీ ఉయ్యాల్లో వేసి కొంచెం ఊపేసి అలాగా ఊరుకున్న తర్వాత మళ్ళీ అక్షింతలు వేసి ఫోటోలు తీయడం అయితే స్టార్ట్ చేశారు మా వాళ్ళు. వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు అయితే ఇచ్చేస్తున్నాను నేను. ఇంకా వచ్చిన చుట్టాలందరూ కూడా పాపకి అక్షింతలు వేసేసి ఫోటో దిగడం స్టార్ట్ చేశారనమాట. చాలామంది చుట్టాలు వచ్చారు కదా! తొందరగా వేసేయండి పాప ఏడుస్తుందని చెప్తున్నారు మా అల్లుడు గారు పక్క నుంచి. ఆయనకి బాగా కంగారేసింది పాప ఏడ్చేసరికి. అత్తయ్య నేను అక్షింతలు వేస్తాను ఒకసారి పట్టుకో అంటే 2 పళ్ళాలు నాకే ఇచ్చేసావు నువ్వని మా అత్తయ్య నన్ను కోపంగా చూస్తుంది. అలా పట్టుకుంది ఒక నిమిషం. సరే ఇది అయిపోయిన తర్వాత నేమ్ రివీల్ చేయడానికి పొద్దున వేసిన ప్లానింగ్ అంతా మారిపోయిందంట. మరి ఏమైందో తెలీదు. మా అల్లుడు గారు మళ్ళీ ఇలా అయితే అరేంజ్ చేశారనమాట నేమ్ రివీల్ చేయడానికి. పాపని కాసేపు ఊరుకోబెట్టిన తర్వాత మా అన్నయ్య వచ్చాడు అక్షింతలు వేయడానికి. మా అత్తయ్యతో ఫోటో దిగుదామని లాక్కొచ్చేస్తున్నాడు మా అత్తయ్యని ఫోటో దిగడానికి. ఏడుస్తుందని మా అత్తయ్య అప్పటికప్పుడు బయటికెళ్ళి ఊగేది ఉయ్యాలకు కట్టేది ఊగేది ఉంటుంది కదా అది కొనుక్కొని వచ్చేసిందనమాట. ఈలోపు పిల్ల ఊరుకుంది. వాళ్ళ అమ్మ తీసుకుని పాలిస్తుంది పిల్లకి. ఈలోపు అది కొనుక్కొచ్చేసింది. ఎవరి పని వాళ్ళదే అన్నట్టు ఇక్కడ బుడ్డోడు వాడి పని ఆడు చేసుకుంటున్నాడు. చక్కగా అవన్నీ చింపేసి ఉయ్యాలో వేసుకుంటున్నాడు బుడ్డోడు. ఆ ఓని వేసుకున్న వాళ్ళ బాబు అనమాట బాబు. మా మౌని కొంచెం వాటర్ తీసుకురారా అంటే మా విక్కి ఖాళీ గ్లాస్ తీసుకొచ్చి మౌనికి చివురికేస్తున్నాడు వెనక్కి. ఈలోపు మా అక్క కొంచెం టీ పెట్టండి అంటే మా అక్క టీ పెడుతుందనమాట. నువ్వేం చేస్తున్నావు వెనకాలంటే నన్ను టీ ఎలా పెట్టాలో నేను చెప్తున్నాను మా అక్కకే అని చెప్తున్నాను నేను.
ఈలోపు చిన్నక్కేమో నేను అంట్లు కడుగుతున్నాను, నేను ఖాళీగా కూర్చున్నాను, నువ్వు నన్ను వీడియో తీస్తున్నావు కదా, నేను అంట్లు తోముతానని అంట్లు కడుగుతుంది మా అక్క. ఫైనల్‌గా టీ పెట్టేసి చుట్టాలందరికీ ఇచ్చేసిన తర్వాత ఇంక నేమ్ రివీల్ చేయడానికైతే మొత్తం అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసేసారనమాట. ఇప్పటి వరకు మీరు పేరు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్పకుండా పోతారా అని మేమందరం అక్కడే నుంచొని చూస్తున్నాము నేమ్ రివీల్ చేయడానికి. ఫైనల్‌గా నేమ్ రివీల్ చేశారు. నేమ్ వచ్చేసరికి త్రితిక, పాప పేరు వచ్చేసరికి దానికి మంచి మీనింగ్ ఉందంట. మీనింగ్ కూడా తర్వాత చెప్తానన్నారు. నాకు ఇంకా చెప్పలేదు. త్రితిక పాప పేరొచ్చి ఆ పేరు సెలెక్ట్ చేశారు. మా అల్లుడు గారు, మా చిన్ను కలిసి. ఇప్పుడైతే ఊరుకుంది ఆ పిల్ల. ఆ బెలూన్స్ కింద పడేసరికి ఈ బుడ్డోడు చక్కగా వచ్చేసి బెలూన్స్ మధ్యలో కూర్చొని తెగాడేసుకుంటున్నాడనమాట. ఈలోపు వాళ్ళ మమ్మీను, వాళ్ళ అక్క కూడా వచ్చేసి ఆడి మీద పోసేస్తున్నారనమాట. అలాగ బెలూన్స్ వాళ్ళు ఆడుకుంటున్నారు చిన్న పిల్లల్లాగా. మంచి ఫ్యామిలీ దొరికిందండి మా చిన్నుకైతే. చాలా బాగా చూసుకుంటారు మా అల్లుడు గారు, వాళ్ళ అత్తగారు, మావయ్య గారు, ఆడపడుచులు అందరూ కూడా చక్కగా చూసుకుంటారు మా చిన్నుని. మంచి ఫ్యామిలీ అయితే దొరికింది మా పాపకి. చక్కగా బుడ్డోడు అలా ఆడుకుంటున్నాడు కొత్త పాత లేకుండా. ఈలోపు మా అల్లుడు గారు కూడా వచ్చి కూర్చున్నారు వాళ్ళ మధ్యలో. వాళ్ళ అక్క తన మీద కూడా మా అల్లుడు గారి మీద కూడా పోసేస్తుంది అవన్నీని. ఆడుకుంటుంది. నేను వీడియో తీస్తున్నానండి అంటే, తీయండి పర్లేదు, పెట్టండి పర్లేదు అని చెప్తున్నారు. ఇటు పక్కన మా విక్కీ గారు కూడా ఆడుకుంటున్నారు. వీళ్ళు మా చిన్ను వాళ్ళ అత్తయ్య గారు, మావయ్య గారు, మా అల్లుడు గారు, వాళ్ళ తమ్ముడు. పాప ఇప్పటి వరకు ఏడ్చేసింది కదా, అసలు వాళ్ళ తాతయ్య వచ్చేసరికి అస్సలు ఏడవలేదండి. అసలు చక్కగా చూస్తుంది కూడా పైగా వాళ్ళ తాతయ్యని. అలాగా వాళ్ళు ఫోటో తీస్తుంటే అలా చూస్తుంది పిల్ల. ఇంకా చుట్టాలందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత మేము కొంచెం కాఫీ తాగి అలా కూర్చున్నామనమాట. ఇంకా ఈరోజు ఫంక్షన్‌కి మా చెల్లి రాలేదండి. పాపం వాళ్ళ అత్తగారింటికెళ్ళి ఈ ఫంక్షన్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ రాలేదు. ఈరోజు ఫంక్షన్ అయితే చాలా బ్రహ్మాండంగా చక్కగా జరిగింది. వీళ్ళందరూ కూడా నాకు పుట్టింటి వైపు చుట్టాలండి. మా అత్తింటి వైపు చుట్టాలందరినీ ఇంకొక వీడియోలో మీకైతే పరిచయం చేస్తాను. ఈరోజు ఫంక్షన్ అయితే ఇలా జరిగిందనమాట. ఇంకొక ఫంక్షన్ ఉంది నెక్స్ట్ మంత్. అప్పుడు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా పుట్టింటి వాళ్ళని ఇంకా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను. ఈ వీడియో మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను నేను. నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలు కూడా మీరు బాగా ఆదరించినందుకు చాలా ధన్యవాదాలండి. ఇంతకుముందు కూడా నన్ను ఇలాగే ఆదరిస్తారు నేను పెట్టే వీడియోస్‌ని అని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. ఈ ఫంక్షన్‌లో మా వాళ్ళు దిగిన సెల్ఫీస్ కూడా కొన్ని నేను వీడియో లాస్ట్‌న పెట్టానండి. అవి కూడా చూసి మీరు ఎంజాయ్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.